జై శ్రీరామ్. లక్ష్య సాధనలో మార్పు లేదు. అర్జునుడు పిట్ట కన్నును చూసినట్లుగానే భారతదేశం చూస్తుంది. ఆ కన్నునే కొట్టాలి. పక్క పొంటి పిట్ట తలకాయ, కాళ్ళు, దాని శరీరము, చెట్టు ఇవన్నీ కనిపించట్లే. లక్ష్యం ఒకటే, గురి కూడా ఒకటే. ఆ గురే లక్ష్యం. ఆ గురి చూసి కొట్టడంలోనే భారతీయ సైనికులు చూపెడుతున్న తెగువ, ప్రతాపం వర్ణనాతీతం. అది ఎంత చెప్పినా తక్కువే. ఈ క్రమంలో భారతదేశ మిలిటరీ ఇంత వీరోచితంగా పోరాడుతుంటే దీన్ని రాజకీయాలకు ముడిపెట్టి సీజ్ ఫైర్ చేశారు. మొత్తం అంతా మునిగిపోయింది. ఇంకా కథ మనం అంతా వచ్చేసినాం, మనం చావదప్పి కన్నులొట్ట పోయినట్టు వెనుకకి వచ్చేసినాం. వాడేదో పాకిస్తాన్ వాడు ప్రచారం చేసుకుంటే అయిపోయింది. ఇంకేం ప్రచారం చేసుకుంటుంది కదా, ఇక మనం ఓడిపోయినట్టే, మన బతుకు బస్ స్టాండ్ అయిపోయింది. ఇక మొత్తం అంతా మనం అంతా వేస్ట్ కాలమే అన్నంత రేంజ్ లోపల ఒక సెక్షన్ ఆఫ్ మీడియా, కొన్ని పొలిటికల్ పార్టీలు ప్రచారం చేయడం నిజంగా శోచనీయం. వాస్తవాన్ని ఇవాళ త్రివిధ దళాధిపతులు పవర్ ప్రజెంటేషన్ ద్వారా ప్రజలకు చూపెట్టారు. అయినా కూడా ఇంకా మొరుగుతూనే ఉన్నాయి ఆ కుక్కలు. అవి విదేశీ కుక్కలా, లేకపోతే హైబ్రిడ్ కుక్కలా, లేకపోతే ఇంకే కుక్కలు అర్థం కావట్లేదు. కానీ నిజంగా ఇది చాలా శోచనీయం, చాలా చాలా బాధాకరం. భారతదేశం చేస్తున్న క్రమంలో యుద్ధంలో ఒకటి గుర్తుపెట్టుకోవాలి, యుద్ధం చేస్తున్న క్రమంలో సంధి కాలం కూడా యుద్ధతంత్రమే, సంధి రాయబారం జరగడం కూడా యుద్ధతంత్రమే. ఇప్పుడు మహాభారతంలో ఇప్పుడు కృష్ణుడు వెళ్ళలేదా యుద్ధం కంటే ముందు? లేదా యుద్ధం జరుగుతున్నప్పుడు భీష్మునితో మాట్లాడడానికి రాజకీయాలు చేయలేదా? అవన్నీ కూడా యుద్ధతంత్రాలు, అదొక పార్ట్. అది సంధి చేసుకోవడం, లేకపోతే సంధికి వస్తున్నప్పుడు ఓపిక పట్టడం, తనను తాను పరీక్షించుకోవడం కూడా అవుతుంది. సో ఏ రకంగా చూసినా కూడా కేంద్ర ప్రభుత్వాన్ని ఇక్కడ తీసుకోవడం అంటే కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకొని మిలిటరీకి అప్పచెప్పేసింది. ఇప్పుడు భారతదేశ సైనికుల అంటే వాయుసేన కావచ్చు, లేకపోతే మిలిటరీ కావచ్చు, లేకపోతే నీటి మీద యుద్ధ నౌకలకు సంబంధించిన వ్యవస్థ కావచ్చు, ఏదైనా కూడా వారి ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీసే కార్యక్రమం దయచేసి ఎవరు చేయకండి. మనం విజయానికి చాలా దగ్గరలో ఉన్నాం. ఎన్నో ఆలోచించాల్సి వస్తుంది. ఇది మిలిటరీ తీసుకుపోయి పీఓకేను స్వాధీనం చేసుకున్నంత మాత్రాన సమస్య పరిష్కారం కాదు. సమస్య పరిష్కారం తర్వాత అనంతరం పరిణామాలు కూడా చాలా ఆలోచించాల్సి వస్తుంది. సో ఒకటికి 2 సార్లు కేంద్ర ప్రభుత్వం ఆలోచిద్దాం. నిజమైన దేశభక్తితో కపట రాజకీయాలు వద్దు, కుళ్ళు రాజకీయాలు వద్దు. దేశం విషయం లోపల కుళ్ళు రాజకీయాలు వద్దు, స్వార్థ రాజకీయాలు వద్దు. కానీ విషయం ఏంది, ఇక్కడ ఆలోచించాల్సింది ఒకటి, ఇంత జరుగుతున్నా కూడా సపోర్టు చేస్తున్నట్టుగానే కొన్ని పార్టీలు కనిపిస్తున్నాయి. కానీ మళ్ళీ ఎక్కడో పొక్క కొడుతున్నాయి. అంటే విషయానికి, అంటే అసలు జనజీవన స్రవంతి, జాతీయ జీవన స్రవంతి లోపల మళ్ళీ ఎక్కడో తూట్లు పడుస్తున్నాయి. ఎవరు ఎన్ని చేసినా నిజం అనేది, వాస్తవం అనేది, అంటే విజయం అనేది, ఇంకా చెప్పాలంటే విజయం అనేది అతి త్వరలో భారతదేశం ముంగిట రాబోతోంది. ఇది పక్కా రావాలని కోరుకుందాం. వస్తుంది కూడా, ఇది సత్యం. జై శ్రీరామ్.